హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వర్మ క్లాస్ రూమ్. మరి వర్మ క్లాస్ రూమ్ లో ఈ రోజు మనం 7th క్లాస్ సెమిస్టర్ 2 లో ఉన్నటువంటి 8th లెసన్ భక్తి సూఫీ అనేటువంటి ఒక లెసన్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. మరి ఏటెందుకు స్టార్ట్ చేద్దాం. భక్తి సూఫీ. ఈ భక్తి అనేటువంటి పదం మరి మనకి హిందూ భక్తి ఉద్యమానికి సంబంధించింది అయితే, అలాగే సూఫీ అనే పదం మరి ముస్లిం యొక్క భక్తి ఉద్యమానికి సంబంధించింది. సో మరి ఈ భక్తి ఉద్యమం ఎలా మొదలైంది, మరి దాని యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలు ఏంటి, ఆ భక్తి ఉద్యమంలో వచ్చినటువంటి మార్పులేంటి, సమాజం మీద అది ఎటువంటి ప్రభావాన్ని చూపించింది అనేటువంటిది ఈ లెసన్ లో మనకు క్లియర్ గా ఇవ్వడం జరిగింది. సో 1 by 1 మనం ఒక్కొక్క పాయింట్ ని డిస్కస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. ఓకే, భక్తి అనేటువంటి పదం ఎలా వచ్చిందనేది చూసుకుంటే, మనిషి గాలిని, నీటిని, నేలని, నిప్పుని తన అవసరాలకు ఉపయోగించుకున్నాడు. ఆదిమ మానవుడు మరి పంచభూతాలని, ప్రకృతి శక్తుల్ని బాగా నమ్మాడు. సో వాటి ద్వారా తనకి జరుగుతున్నటువంటి పనులన్నీ కూడా అవి చూపిస్తున్న దయగా భావించాడు. సో ఎప్పుడైతే ఏమైనా ప్రకృతి విపత్తులు కానీ అలాంటివి జరిగినాయి అనుకోండి, ఏమనుకునేవాడు అంటే, అయ్యో ఈ ప్రకృతి నా మీద కోపంగా ఉంది, నేనేదో తక్కువ చేశాను, దాన్ని సరిగా నేను ఆరాధించలేదు, నేను సరిగా దాన్ని పూజించలేదని భయపడేవాడు అనమాట. సో ఎప్పుడైతే దాన్ని నమ్మాడో దానికి ఒక పేరు పెట్టుకున్నాడు. ఆ పేరే దైవం అని పేరు పెట్టుకున్నాడు అనమాట. అంటే ప్రకృతి శక్తులకి తను పెట్టుకున్నటువంటి పేరేంటి అంటే దైవం. అలాగే మరి ఆ ప్రకృతి శక్తుల పట్ల గౌరవాన్ని, అలాగే భయాన్ని, అలాగే ఆరాధనా భావాన్ని పెంపొందించుకున్నాడు. అంటే ఏంటి, ఎప్పుడైనా ఇతను తప్పు చేసినప్పుడు అక్కడ ఈ ప్రకృతి శక్తులన్నీ కూడా కోపగించుకొని ఏదైనా విపత్తును తీసుకొస్తున్నాయి అనేటువంటి విషయాన్ని అతను భయపడటం జరిగింది. సో ఇందువల్ల అతను ఏం చేసుకున్నాడు, ఎప్పుడు కూడా వాటిని పూజించడం మొదలుపెట్టాడు. కనపడిన చెట్టుకి మొక్కాడు, పుట్టకి మొక్కాడు. అలాగే ప్రకృతి శక్తులన్నీ కూడా గాలి, వాయువు, అంటే అలాగే గాలిని వాయుదేవుడిగా, అలాగే మరి చూసుకుంటే అగ్నిని అగ్నిదేవుడిగా, ఇలా అంటే దానికి ఒక దేవుడు అన్నటువంటి పేరు పెట్టి మరి అందరినీ పూజించడం మొదలుపెట్టాడు. అంటే పంచభూతాలని పూజించడంతో పాటు చెట్లని, ప్రకృతిని కూడా పూజించడం మొదలుపెట్టాడు. సో ఇక్కడ దాన్నే ఏమన్నారు అంటే భక్తి అన్నారు. అంటే అతను ఏమైతే భావనను ఆ దైవం పట్ల పెంపొందించుకున్నాడో ఆ భావననే భక్తి భావన అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ భక్తి భావన తర్వాత ఏం జరిగింది, సమాజంలో మరి ఒకప్పుడు ఏముండేది అంటే అందరూ హిందువులే ఉండేవాళ్ళు మరి మన భారతదేశంలో. ఆ తర్వాత మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, తురుష్కుల దండయాత్రలు జరిగినాయి. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలోకి రావటం. సో ఇదంతా కూడా తర్వాత వచ్చినటువంటి మార్పులు. ఈ మార్పుల వలన కొన్ని మతాలు భారతదేశంలో కూడా ప్రవేశించడం జరిగింది. సో ఇక ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ సమాజం చీలిపోయి మరి సమాజంలో కులమత భేదాలు ఏర్పడ్డాయి. అలాగే విదేశీ పాలకుల నుంచి నిరంతరం ముప్పు ఉండేది. అంటే అప్పటి వరకు ఉన్న ప్రశాంతతని వాళ్ళు కోల్పోయారు. సో అప్పుడు ఏం జరిగింది అంటే సమాజంలో చాలా నిరాశ ఉండేది, అనైక్యత ఉండేది. అంటే నువ్వు ఆ కులం, నేను ఈ కులం, నువ్వు ఆ మతం, నేను ఈ మతం అని చెప్పేసి కొన్ని మరి ఇక్కడ విభేదాలు అనేటువంటివి రావటం జరిగింది. అప్పటి వరకు ఉన్నటువంటి సమాజం వేరు. ఎప్పుడైతే విదేశాల నుంచి కొంతమంది మన భారతదేశంలోకి అడుగు పెట్టారో అప్పుడు కులాలు, మతాలు అనేటువంటివి ప్రస్ఫుటంగా కనిపించడం జరిగింది. సో అప్పుడు ప్రజలు తమలో తాము విశ్వాసం కోల్పోయారు. ఏ మతం గొప్పది, ఏ మతం తక్కువ అనేటువంటి విషయం మీద ఎప్పుడూ కూడా వాగ్వివాదాలు జరుగుతూ ఉండేవి. ఆ వాగ్వివాదాలలో నా మతం గొప్పదంటే నా మతం గొప్పది అని చెప్పేసి కొట్టుకోవడం కూడా జరిగింది. సో ఇక్కడ అప్పుడు వాళ్ళకి ఏదో ఒక నిర్లిప్తత ఏర్పడింది, నిరాశ ఏర్పడింది. అలాగే ఒక రకంగా చెప్పాలంటే అసలు వాళ్ళు ఈ మతాన్ని, కులాన్ని నమ్మకుండా వదిలే ప్రసక్తి కూడా ఏర్పడింది. సో అలాంటి పరిస్థితుల్లో అప్పుడు ఏం చేశారు, కొంతమంది మతానికి సంబంధించినటువంటి సంస్కర్తలు, అంటే మన మతం ఇలా మరి వైభవాన్ని కోల్పోతుంది, దానికి పునర్వైభవాన్ని తీసుకురావాలి అని చెప్పేసి కొంతమంది మరి దాన్నే ఒక పనిగా పెట్టుకొని తమ మతం గురించి, తమ విశ్వాసాల గురించి ప్రజలందరికీ చెప్పడానికి కోసం కొంతమంది బయలుదేరారు. సో వాళ్ళనే సాధువులు లేక సన్యాసులు లేక మహాత్ములు అని పిలుస్తాం. వీళ్ళు సమాజంలో సంస్కరణలు తీసుకురావాలని ప్రయత్నించారు. అలాగే ఒక భాగం నుంచి మరొక భాగానికి వెళ్ళి సమానత్వం గురించి, సోదర భావం గురించి, ఐక్యత గురించి బోధించారు. అంటే వీళ్ళు ఏమన్నారు,
ఎలాగో వాళ్ళు వచ్చేసారు మన దగ్గరికి, ఇప్పుడు వాళ్ళ మతాన్ని వాళ్ళు పూజించుకుంటున్నారు, నీ మతాన్ని నువ్వు పూజించుకో, అంతేగాని నువ్వు ఈ మతం వదిలేసి ఆ మతంలోకి వెళ్ళడానికి ప్రయత్నించకు, ఎంత భయపెట్టినా ఏం చేసినా నీ యొక్క ధర్మాన్ని నువ్వు కాపాడుకో అని చెప్పేసి వాళ్ళు సంస్కరణవాదులు అందరూ కలిసి వాళ్ళ యొక్క మతం గురించి గొప్పగా చెప్పుకోవడం ప్రారంభించారు. సో హిందువుల గురించి ఏమో ఈ భక్తి ఉద్యమం అయితే, మరి ముస్లిమ్స్ వాళ్ళ ఉద్యమాన్ని అంటే వాళ్ళ మతాన్ని గురించి వాళ్ళు బాగా నమ్ముతారు, వాళ్ళకి ఆ మతం పట్ల విశ్వాసం ఉంది. అలాగే వాళ్ళకు కొన్ని సంస్కృతులు ఉంటాయి, వాళ్ళకు కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, వాళ్ళకు కొన్ని ఆచారాలు ఉంటాయి. సో మరి ఇవన్నీ కూడా వాళ్ళు కూడా వదులుకోలేరు కాబట్టి వాళ్ళలో వచ్చినటువంటి సంఘ సంస్కర్తలు ఎవరు అంటే వాళ్ళకు వచ్చినటువంటి వాళ్ళు సూఫీ సన్యాసులు. సో ఇక్కడ మనం చూసుకుంటే మన దగ్గర మహాత్ములు, సాధువులు, సన్యాసులు ఎలా అంటామో, సో వాళ్ళకు కూడా కొంతమంది మరి ఎవరైతే అన్ని వదిలేసిన వారిని సన్యాసి అని పిలుస్తారు. సో ఇక్కడ మరి సూఫీ సన్యాసులు కూడా ఏం చెప్పారు అంటే మన మతాన్ని మనం గౌరవించుకోవాలి, మన మతాన్ని గౌరవించుకోవడంతో పాటు పక్క మతాన్ని కూడా గౌరవించడం నేర్చుకోమని చెప్పారు. అందరూ కలిసిమెలిసి ఉండాలి, సోదరభావం ఉండాలి, ఐక్యత ఉండాలని చెప్పేసి వాళ్ళందరూ ప్రబోధించడం జరిగింది. సో ఈ మతాన్ని గురించి మరి ముస్లిమ్స్ లో ఎవరు మరి ఎక్కువగా చేశారు, మరి హిందువుల్లో ఎక్కువగా చేశారు అనేటువంటిది ఈ లెసన్ లో మనకి ఇస్తారు. సో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ వ్యక్తులు ఎవరో తెలుసుకుందాం. సో మరి మొదటగా చూసుకుంటే ఇక్కడ మొట్టమొదటిసారిగా ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ భక్తి ఉద్యమం అని అడుగుతారు. భక్తి ఉద్యమం యొక్క టైం ఏది అంటే 8వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం వరకు ఉన్నటువంటి టైంలో ఒక పీక్ లో బాగా జరిగిందనమాట. అంటే ఈ టైంలో పీక్స్ లోకి వెళ్ళిపోయింది భక్తి ఉద్యమం. అంటే ఒకళ్ళు కాదు, మొత్తం భారతదేశంలో 4 చెరుగులా ఉన్నటువంటి అందరూ కూడా ఈ భక్తి ఉద్యమంలో పాల్గొన్నారు. వాళ్ళ మతాల గురించి, వాళ్ళ యొక్క విశ్వాసాల గురించి ప్రజలకు వివరించి మరి భక్తి ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లారు. ఆ టైం ఏది అంటే మాత్రం భక్తి ఉద్యమం ప్రధానంగా ఎక్కువగా ఏ టైంలో మనకి బాగా వినిపించింది అంటే 8వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం వరకు బాగా వినిపించింది. ఓకేనా? అలాగే ఆ టైంలోనే మూఢనమ్మకాలని, దురాచారాలని కూడా వాళ్ళు ఏం చేశారు, అలాంటివి పాటించకూడదు అని చెప్పి ప్రజలకి బోధించారనమాట. అలాగే ఆ తర్వాత కొంతమంది అయితే కీర్తనలతో దేవుణ్ణి స్తుతిస్తూ తమ స్థానిక భాషల్లో గీతాలు పాడటం వంటి వాటిని అవలంబించారు. కొంతమంది భజనలు చేశారు, కొంతమంది పాటలు పాడారు. ఏ రకంగా అయినా భగవంతుణ్ణి చేరుకోవడానికి మోక్షం అనేటువంటిది ఉంది, ఆ మోక్షాన్ని నువ్వు సాధించాలి, అది సాధించాలంటే భక్తి ద్వారా మాత్రమే అవుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. మరి భక్తి అంటే ఏంటి? ఇక్కడ మనం చెప్పుకున్నాం ఇందాక, భక్తి భావన అని చెప్పుకున్నాం కదా. సో అంటే ఆరాధించటమే ఇక్కడ భక్తి. సో అందుకనే భక్తి అంటే ఏంటి? దైవం పట్ల నీకున్న ప్రేమ, అంటే దేవుని యందు నీకున్నటువంటి ప్రేమనే భక్తి. సో మరి భక్తులు తనను తాను ఏ విధమైన సందేహం లేకుండా దేవునితో అనుబంధాన్ని కలిగి ఉన్నటువంటి మనస్థితి అన్నాడు. అంటే ఏంటి? మనం దేవుడితో ఉన్నాము అంటే ఆయనతో మనం మాట్లాడుతున్నాము, ఆయన్ని మనం పూజిస్తున్నాము అంటే ఆయన మనతో మాట్లాడతాడు, మన కష్టాలు తీరుస్తాడనేటువంటి ఒక నమ్మకం అనేటువంటిది ఉంటుంది. ఆ నమ్మకమే ఇక్కడ భక్తి అనేది చెప్తున్నాడు. అలాగే దేవునికి భక్తునికి మధ్య దృఢమైన బంధాన్ని ఏర్పరుస్తుంది. మనం ఎక్కువగా ఎవరైనా ప్రేమిస్తే వాళ్ళు మన పక్కన ఉన్నట్టు, మనతో మాట్లాడుతున్నట్టు ఎలా అనిపిస్తుందో, వాళ్ళు దైవాన్ని అధికంగా ప్రేమించడం వలన వాళ్ళకు దేవుడితో మాట్లాడుతున్నట్టు, దేవుడు వాళ్ళకి ఏదో చెప్తున్నట్టు కూడా అనిపించేటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తాయి. సో ఇక్కడ విశ్వమానవ సోదర భావం, సమాజంలో అందరూ సమానం అనేటువంటివి భక్తి ఉద్యమ ప్రధాన లక్షణాలు. గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇక్కడ భక్తి ఉద్యమం యొక్క ప్రధాన లక్షణం ఏంటి అంటే విశ్వమానవ సోదర భావం, అంటే విశ్వంలో ఉన్న మానవులందరూ సోదర భావంతో ఉండాలి. అలాగే రెండోది ఏంటి? సమాజంలో అందరూ సమానం, నువ్వు ఎక్కువ నేను తక్కువ ఏం లేదు. ఓకేనా? దైవం పట్ల ప్రతి మనిషికి ఉండేటువంటిది భక్తి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఆయన ఏం చెప్పారు? హిందూ మతం కర్మ, జ్ఞానం మరియు భక్తిని మోక్ష సాధనకు మార్గాలుగా చెప్తుంది. హిందూ మతం ఏం చెప్పిందండి? కర్మ, జ్ఞానము మరియు భక్తి, ఈ 3 ఉంటేనే నువ్వు మోక్షాన్ని సాధించగలవు అని చెప్పారు. ఓకేనా? సో ఇక్కడ మనం చూసుకుంటే మరి ఆ టైంలో ఉన్నటువంటి దాంట్లో ఎక్కువగా ఎవరు వచ్చారనేది చూసుకునే ముందు ఒక చిన్న పాయింట్ ఇచ్చారు ఇక్కడ మనకి. భక్తి అనేటువంటిది ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే 2 రకాలుగా ఉంటుంది. ఒకటి సగుణ భక్తి, 2 నిర్గుణ భక్తి. ఏంటి సగుణ భక్తి అంటే ఏంటి? నిర్గుణ భక్తి అంటే ఏంటి? సగుణ భక్తి అంటే దేవుణ్ణి ఒక ఆకారంలో పూజించడం. కృష్ణుడు, రాముడు, మరి వీళ్ళందరూ చూసుకుంటే మనకు ఒక ఆకారం ఉంటుంది. మరి ఇలా ఆకారంలో పూజిస్తే దాన్ని ఏమంటాము అంటే సగుణ భక్తి అంటాం.
ఓకేనా. మరి నిర్గుణ భక్తి అంటే నిరాకారం. ఉదాహరణకి వాయుదేవుడు, మరి వాయుదేవుడు మరి వాయువు కూడా దేవుడిగా పూజించేటువంటి రోజుల్లో వాయువుకి ఏమైనా రూపం ఉందా? లేదు కదా. మరి అయినా సరే కూడా వాళ్ళు అలాగే జలదేవుడు, జలదేవత అని పేర్లు పెట్టి పూజించేవాళ్ళు. అంటే ఏంటి? జలానికి రూపం లేదు, ఆకారం లేదు, కానీ అయినప్పటికీ వాళ్ళు దాన్ని పూజించేవాళ్ళు. అలాగే ప్రకృతి శక్తుల్ని ఆరాధించేవాళ్ళు అని చెప్పాం. ప్రకృతికి ఆకారం ఉందా? లేదు. అంటే ఏది ఏమైనప్పటికీ, అంటే ఏ రకంగా అయినా సరే నువ్వు పూజించడం ముఖ్యం. సగుణ భక్తి అనేటువంటిది ఏంటి అంటే ఆకారంతో పూజించడం, నిర్గుణ భక్తి అంటే నిరాకారంగా పూజించడం, అంతే తేడా. దీంట్లో అంతకు మించి వేరే ఏమీ లేదు. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే భక్తి ఉద్యమాన్ని ఎవరు స్టార్ట్ చేశారు? మరి హిందువులకు సంబంధించి ఫస్ట్ భక్తి ఉద్యమం వస్తుంది, దాని తర్వాత సూఫీ ఉద్యమం ముస్లింకి సంబంధించి వస్తుంది. ముందుగా భక్తి ఉద్యమాన్ని ఎవరు స్టార్ట్ చేశారు? సో భక్తి ఉద్యమ నేపథ్యం దీన్ని చూసుకుంటే భక్తి ఉద్యమాన్ని ఆది శంకరాచార్యుల వారు ప్రారంభించారు. భక్తి ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారండి? ఆది శంకరాచార్యుల వారు ప్రారంభించారు. మరి ఈయన ఏం చెప్పారు? అద్వైతాన్ని చెప్పారు. ఓకేనా. ఈయన చెప్పింది ఏంటండి అంటే అద్వైతం. సో ఒక్కసారి మనం దీనికంటే ముందు ఒక చిన్న ఈ చివరిది ఈ బాక్స్ మనం చూసుకుంటే క్లియర్ గా అర్థమైపోతుంది. మొత్తంగా మనకి భక్తి ఉద్యమంలో ఎక్కువగా వినిపించే సిద్ధాంతాలు 3. 1 ద్వైత సిద్ధాంతం, 2 అద్వైత సిద్ధాంతం, 3 విశిష్టాద్వైత సిద్ధాంతం. ఈ ద్వైత సిద్ధాంతాన్ని ఎవరు తీసుకొచ్చారు అంటే చెప్పాను మీకు, 2 అక్షరాలు, ద్వైత మధ్వ, అద్వైత శంకర, విశిష్టాద్వైత రామానుజ. అంటే అక్షరాలను బట్టే గుర్తుపెట్టేసుకోండి. ఆచార్యులు అనేటువంటి చివరి ఉంటుంది కాబట్టి అది తీసే. ద్వైతము మధ్వం, అలాగే అద్వైతము శంకర, విశిష్టాద్వైత రామానుజ, ఈ 3 ముందు పెట్టేసుకోండి. దాని తర్వాత ఏం చేస్తారు అంటే ముందు ఎవరు వచ్చారు? ఫస్ట్ ఆది శంకరాచార్య. అంటే అర్థం ఏంటి? ఆది అంటే మొదలు. అసలు ఈ ఉద్యమాన్ని మొదలు పెట్టింది ఎవరు? శంకరాచార్యుల వారు. కాబట్టి ఆయన చెప్పింది ఏంటి? అద్వైతం చెప్పాడు. ఏం చెప్పాడు అద్వైతంలో? జీవుడే దేవుడు అన్నాడు. అంటే ఏంటి? ప్రధానంగా జీవుడు అంటే అర్థం ఏంటంటే జీవి, మనం అన్నమాట. సో మనిషే దేవుడు అని చెప్పాడు. అర్థమైందా? జీవుడే దేవుడు. జీవించి ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా దేవుడితో సమానమే. అతనిలో ఉన్నటువంటి మంచితనం ఇలాంటివన్నీ కూడా మరి దైవత్వాన్ని ప్రతిబింబిస్తాయి. అంటే ప్రతి మనిషి మంచిగా బతికితే ఆటోమేటిక్గా అతను చాలా మందికి దేవుడు అవుతాడు అనేటువంటిది అతని యొక్క నమ్మకం. సో ఆది శంకరాచార్యుల వారు చెప్పింది ఏది అంటే అద్వైతం చెప్పారు. ఆ అద్వైతంలో ఏం చెప్పారు అంటే జీవుడే దేవుడు అని చెప్పేశారు ఆయన. ఆయన చెప్పిన తర్వాత ఎవరు వచ్చారు? చెప్పుకున్నాం కదా, మధ్వాచార్యుల వారు. మధ్వాచార్యుల వారు ఏమన్నారు అంటే ఆయన చెప్పింది ఏంటి? ద్వైతం. ద్వైతం అంటే 2. ఓకేనా. ద్వైతం అంటే 2 అన్నమాట, 2. ఈయనేమో జీవుడే దేవుడు అన్నాడు, కానీ ఆయన ఏమన్నాడు? అబ్బేబ్బే అలా ఎలా అవుద్ది? జీవుడు వేరు దేవుడు వేరు అన్నాడు. ఏమన్నాడు? జీవుడు వేరు దేవుడు వేరు, ఎలా 2 ఒకటవుతాయి? ఈ జీవుడు దేవుడు అయిపోతే మరి వీడికే మొక్కాలి కదా, మరి స్పెషల్గా దేవుడు ఎందుకు? అబ్బెబ్బే అలా కాదు. ఆ దేవుడు సృష్టించినటువంటి వాడే ఈ జీవుడు. కాబట్టి జీవుడు వేరు దేవుడు వేరు అని చెప్పింది ఎవరు అంటే ద్వైత సిద్ధాంతాన్ని ప్రకటించిన వ్యక్తి ఎవరు అంటే మధ్వాచార్యుల వారు చెప్పారు. ఓకేనా. ఆ తర్వాత ఎవరు వచ్చారు? విశిష్టాద్వైతం రామానుజాచార్యుల వారు వచ్చారు. ఆయన ఏమన్నారు అంటే జీవుడు దేవుళ్ళలో ఒక అంశ. అంటే దేవుడు అన్ని చోట్ల ఉండలేడు, అన్ని పనులు చేయలేడు. కాబట్టి ఆయన చేయలేని మంచిని ఈ మనిషి ద్వారా ప్రపంచానికి జరిపించడానికి జీవుణ్ణి ఈ భూమి మీదకి పంపించాడు. కాబట్టి ఈ జీవుడు దేవుళ్ళలోని ఒక అంశ, ఒక పార్ట్ అని చెప్పాడు. అర్థమైందా? అంటే అతని నుంచి పుట్టినవాడే, ఆ దేవుళ్ళలోంచి పుట్టినవాడే అని చెప్పిన వ్యక్తి ఎవరు అంటే రామానుజాచార్యుల వారు విశిష్టాద్వైతంలో చెప్పారు. ఓకేనా. ఇప్పుడు క్లియర్ అర్థమైందా? మనకి అద్వైతము అంటే ఏంటి? జీవుడే దేవుడు. ద్వైతము అంటే జీవుడు వేరు దేవుడు వేరు. మరి విశిష్టాద్వైతము అంటే ఈ జీవుడు దేవుడిలోని ఒక అంశ అని చెప్పారు. ఓకేనా. ద్వైతము మధ్వాచార్యులు, అద్వైతము శంకరాచార్యులు, విశిష్టాద్వైతము రామానుజాచార్యులు. సో ఈ 2 గుర్తుపెట్టుకుంటే ఇక్కడ మీకు ఇంకా ఎటువంటి టెన్షన్ ఉండదు. నెక్స్ట్ మనం వెళ్ళిపోదాం. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకుంటే ఆళ్వారులు వైష్ణవ సాధువులు, నాయనార్లు శైవ సాధువులు. సో ఇక్కడ మనం చూసుకుంటే మరి హిందూ మతంలో
మరి కొంతమంది ఏమో విష్ణువుని పూజించేవారు, విష్ణువే దేవుడు అనేవాళ్ళు కొంతమంది శంకరుడు లేక శివుడు దేవుడు అనేవాళ్ళు. ఎవరు శివుణ్ణి దేవుడిగా పూజిస్తారో అంటే ఎవరైతే శివుడే దేవుడు అని నమ్ముతారో వాళ్ళనే నాయనార్లు అని పిలుస్తారు. అంటే వాళ్ళు శైవ సాధువులు, వారినే శైవులు అంటారు, వారినే నాయనార్లు అని కూడా పిలుస్తారు. అలాగే మరి వైష్ణవులు లేక ఆళ్వారులు అనేటువంటి వాళ్ళు వైష్ణవ సాధువులు, అంటే విష్ణువుని ఎవరైతే దేవుడిగా పూజిస్తారో వాళ్ళు ఆళ్వారులు. అర్థమైందా? శివుడు నాయనార్. ఓకేనా? శివుడికి నయనాలు ఉంటాయి, 3 నయనాలు, త్రినయుడు అంటాం కదా, అంటే 3 నయనాలు కలిగిన వ్యక్తి కాబట్టి ఇక్కడ త్రినేత్రుడు అని కూడా పిలుస్తాం. అలాగే ఇక్కడ మనకి 3 కళ్ళు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి నయనము అంటే కన్ను కాబట్టి నాయనార్లు అనే రాగానే మీకు ఎవరు గుర్తు రావాలంటే శివుడు గుర్తు రావాలి. ఓకేనా? అంటే నాయనార్లు శైవ సాధువులు, అలాగే ఆళ్వారులు వైష్ణవ సాధువులు. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే మరి ఈ ఉద్యమాన్ని భారతదేశం మొత్తం మీద ఏ ప్రాంతాల్లో ఎవరు బాగా పెంచారనేటువంటి చూసుకుంటే బసవేశ్వరుడు కర్ణాటక, తుకారాం నామదేవ్ సమర్థ రామదాస్ మహారాష్ట్ర, రామానందుడు కబీర్ రవిదాస్ సూర్దాస్ మీరాబాయి వీళ్ళందరూ కూడా ఉత్తర భారతదేశం. అంటే ప్రధానంగా ఇక్కడ వినిపించే పేర్లు మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏం పేరు చెప్పారు అంటే బసవేశ్వరుడు కర్ణాటక, తుకారాం నామదేవ్ సమర్థ రామదాస్ వీళ్ళ ముగ్గురు కూడా మహారాష్ట్ర. అడుగుతారు తుకారాం అనేటువంటి భక్తి ఉద్యమకారుడు ఏ రాష్ట్రానికి చెందినవాడు? మహారాష్ట్ర. సమర్థ రామదాస్ అనేటువంటి మరి చెప్పుకున్నాం, సమర్థ రామదాస్ గురించి శివాజీ గురించి చెప్పినప్పుడు మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, అవునా? సో ఈ సమర్థ రామదాస్ మహారాష్ట్రలో మనకు వినిపించేటువంటి మంచి పేరు. అలాగే చైతన్య మహాప్రభు బెంగాల్లో బాగా మరి ఫేమస్ వ్యక్తి ఎవరు అంటే చైతన్య మహాప్రభు. అలాగే గురునానక్ దేవ్ మనకు తెలుసు, సిక్కు మత స్థాపకుడే ఈ గురునానక్. మరి ఈయన పంజాబ్లో మరి మత ఉద్యమాన్ని నడిపించారు. అలాగే శంకర దేవుడు అస్సాంలో. వీళ్ళందరూ కూడా భక్తి ఉద్యమాన్ని నడిపించినటువంటి గొప్ప వ్యక్తులు. ఇప్పుడు చెప్పండి, బసవేశ్వరుడు ఎక్కడ? కర్ణాటక. అలాగే తుకారాం నామదేవ్ సమర్థ రామదాస్ మహారాష్ట్ర, చైతన్య మహాప్రభు బెంగాల్, శంకర దేవుడు అస్సాం, గురునానక్ పంజాబ్. సో ఇవి ప్రధానంగా మనకి ఇచ్చినటువంటి పేర్లు. ఆ తర్వాత చూస్తుంటే ఇక్కడ మనకి ఈ భక్తి ఉద్యమంలో ప్రధానమైన లక్షణాలు ఏంటి అంటే వీళ్ళందరూ భగవంతుడు ఒకడే అని చెప్పారు. అలాగే మోక్షాన్ని సాధించే మార్గాల్లో భక్తి ప్రధానమైందని చెప్పారు. సమానత్వం ఉండాలని చెప్పారు. నీకు నువ్వుగా దేవుడికి సమర్పించుకోవాలని చెప్పారు. అలాగే కులం, తెగ, వర్గం ఇలాంటి వ్యత్యాసాలు ఏమి ఉండకూడదు, అందరూ సోదర భావంతో ఉండాలి, కలిసిమెలిసి ఉండాలని చెప్పారు. స్థానిక భాషలలో భక్తి భావనలను ప్రచారం చేస్తూ బోధనలు చేశారు. ఓకేనా? సో ఇది ఇక్కడ ప్రధానమైనటువంటిది. ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వినండి, ఎందుకంటే బిట్స్ వచ్చేటువంటి అంశాలు ఎక్కువగా ఉన్నటువంటి పాఠం ఇది. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే ఆది శంకరాచార్య ఈయన చెప్పినటువంటిది ఏంటి? అద్వైతము అని చెప్పాం. అద్వైతం అంటే ఏంటి? జీవుడే దేవుడు. ఓకేనా? అద్వైతం అంటే ఏంటి? జీవుడే దేవుడు అని చెప్పినటువంటి వ్యక్తి ఆది శంకరాచార్యుల వారు. యాక్చువల్గా భక్తి ఉద్యమాన్ని మొదలు పెట్టారు కాబట్టి ఆది అంటే మొదలు ఈయనతోనే అయింది కాబట్టి ఈయన్నే ఆది శంకరాచార్య అంటారు. మరి ఈయన గురించి కొన్ని విషయాలు ఉన్నాయి, అవి చూసుకుందాం. సో ఈయన ఎక్కడ పుట్టారు? కేరళలో ఉన్నటువంటి కాలడీగ్ అనేటువంటి గ్రామంలో ఆది శంకరాచార్యుల వారు జన్మించారు. వీరు 5 సంవత్సరాల వయసులోనే సన్యాసాన్ని స్వీకరించారు. అంటే 5 ఏళ్ల వయసులోనే ఈయనకి భక్తిభావం ఎక్కువగా ఉండటం వలన సన్యాసాన్ని స్వీకరించాడు. ఈయన చెప్పినటువంటి సిద్ధాంతం అద్వైత సిద్ధాంతము, జీవుడే దేవుడు. అలాగే ఆది శంకరాచార్యుల వారు భారతదేశం నలుమూలల ఉత్తరాన బదరి, దక్షిణాన శృంగేరి, తూర్పున పూరి, పడమర ద్వారకల్లో 4 శక్తిపీఠాలను ఏర్పాటు చేశారు అని ఇచ్చారు ఇక్కడ మీకు. ఓకేనా? కానీ మరి టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి విషయాల్లో తప్పులుంటే నేను మీకు ఖచ్చితంగా చెప్తాను కదా, ఆ విషయం మీ అందరికీ తెలుసు. సో ఇక్కడ ఈ ద్వారకా అనేది ఎక్కడ ఉంది? గుజరాత్ లో ఉంది. బొమ్మ చూసుకుంటే మీకు అర్థమైపోవాలి. ద్వారకా అనేది ఎక్కడ ఉందండి? గుజరాత్ లో. ఓకేనా? అలాగే పూరి అనేది ఎక్కడ ఉంది? మీ అందరికీ తెలుసు, ఒడిషా. పూరి అనేది ఎక్కడ ఉంది? ఒడిషాలో ఉంది. అలాగే శృంగేరి ఎక్కడ ఉంది అంటే కర్ణాటకలో ఉంది. మరి బదరి ఎక్కడ ఉంది? బదరికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి జ్యోతిర్మఠ్ అనేటువంటిది ఆది శంకరాచార్య వారు స్టార్ట్ చేసినటువంటి మఠం. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ బదరి అనేటువంటిది 40 కిలోమీటర్ల దూరంలో, ఈ బదరికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ జ్యోతిర్మఠ్ అనేటువంటి దాన్ని మరి ఆది శంకరాచార్య స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా? ఇది టెక్స్ట్ బుక్ లో రాంగ్ గా ప్రింట్ అయింది. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే
వివేక చూడమణి, సౌందర్య లహరి, శివానంద లహరి, ఆత్మబోధ అనేటువంటి రచనలు చేసిన వ్యక్తి ఎవరు అంటే ఆది శంకరాచార్య. మరి 32 సంవత్సరాల వయసులోనే ఈయన చనిపోవటం జరిగింది. అలాగే భారతదేశ సనాతన ధర్మంలో గొప్ప మత సంస్కర్త అని ఎవరిని పిలుస్తారు అంటే ఆది శంకరాచార్యుల వారిని పిలుస్తారు. ఎందుకంటే అతి చిన్న వయసులో సన్యాసాన్ని స్వీకరించి 32 ఏళ్ల వయసులో నిర్యాణం పొందినటువంటి ఈ వ్యక్తి మరి సుమారు భారతదేశం 4 చెరుగుల, అంటే అప్పట్లో మరి రహదారి సౌకర్యం లేదు, రవాణా సౌకర్యం లేదు. సో అయినప్పటికీ ఆయన భారతదేశం మొత్తం విస్తృతంగా పర్యటించి 4 దిక్కుల ఆయన యొక్క మఠాలను స్టార్ట్ చేసి హిందూ మతాన్ని మరి పునర్వైభవం తెచ్చుకోవడానికి ప్రయత్నించినటువంటి గొప్ప మత సంస్కర్తల్లో ఒక వ్యక్తిగా ఆది శంకరాచార్య మనకి కనిపిస్తారు. సో అందువల్లనే భారత సనాతన ధర్మంలో గొప్ప మత సంస్కర్త ఎవరు అంటే ఆది శంకరాచార్యుల వారి పేరు. ఓకేనా. సో కేరళలో కరడి అనేటువంటి ప్లేస్ లో జన్మించారు. 5 సంవత్సరాల వయసులో సన్యాసాన్ని స్వీకరించారు. అద్వైతాన్ని ప్రబోధించారు. మరి చూసుకుంటే పూరిలో, అలాగే శృంగేరిలో, బద్రీలో అంటే ఓ రకంగా జ్యోతిర్మఠలో, అలాగే ద్వారకాలో ఈ 4 చోట్ల మఠాలు స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి. మరి వివేక చూడమని, సౌందర్య లహరి, శివానంద లహరి, ఆత్మబోధ అనేటువంటి రచనలు చేసిన వ్యక్తి. 32 సంవత్సరాల వయసులో నిర్యాణం చెందిన వ్యక్తిగా మనకి ఆది శంకరాచార్య వారి గురించి మనకి బిట్స్ ఇవ్వటం జరిగింది. సో నెక్స్ట్ చూసుకుంటే రామానుజాచార్యులు మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. విశిష్టాద్వైతాన్ని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే రామానుజాచార్యుల వారు. మరి ఈయన శ్రీ పెరంబుదూర్లో, ఎక్కడైతే మరి రాజీవ్ గాంధీ గారు చనిపోయారో అక్కడ మరి ఈయన జన్మించడం జరిగింది, శ్రీ పెరంబుదూర్. మరి ఈ శ్రీ పెరంబుదూర్ అనేటువంటి ప్లేస్ లో 1017వ సంవత్సరం, క్రీస్తు శకం 1017వ సంవత్సరంలో శ్రీ పెరంబుదూర్లో ఎవరు జన్మించారు అంటే రామానుజాచార్యుల వారు జన్మించడం జరిగింది. మరి ఈయన వైష్ణవ సిద్ధాంతానికి తాత్విక విచార పునాదులను అందించారు. అంటే ఈయన వైష్ణవ మరి మతానికి సంబంధించిన వ్యక్తిగా చెప్పుకోవచ్చు. అలాగే ఈయన ప్రతిపాదించిన సిద్ధాంతం ఏంటి అంటే విశిష్టాద్వైత సిద్ధాంతం. ఏం చెప్పారు ఈయన? భగవంతుని పట్ల సంపూర్ణ సమర్పణ భావంతో ఉంటే మోక్షాన్ని సాధించవచ్చు అని చెప్పారు. ఓకేనా. అలాగే ఈయన శ్రీభాష్యం అనే పేరుతో బ్రహ్మసూత్రాలను వ్యాఖ్యానించారు. గుర్తుపెట్టుకోండి, ఈ బ్రహ్మసూత్రాల గురించి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఒకేసారి నేను మొత్తం వివరిస్తాను. ముందైతే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే బ్రహ్మసూత్రాలకు వ్యాఖ్యానం రాసింది ఎవరు? రామానుజాచార్య. బ్రహ్మసూత్రాలకు వ్యాఖ్యానం రాసింది ఎవరు అంటే రామానుజాచార్య. మరి రామానుజాచార్యులు రాసినటువంటి ఈ వ్యాఖ్యానాన్ని ఏమని పిలుస్తాం? శ్రీ భాష్యం అని పిలుస్తాం. ఓకేనా. బ్రహ్మసూత్రాలకు వ్యాఖ్యానంగా దేన్ని రాశారు అంటే శ్రీ భాష్యాన్ని రాశాం. సో ఈ శ్రీ భాష్యాన్ని రచించింది ఎవరు అంటే రామానుజాచార్యుల వారు. ఈయన ఏం చెప్పారు అంటే మోక్షాన్ని సాధించాలంటే నిన్ను నువ్వు సమర్పించుకోవాలి దేవుడికి అని చెప్పారు. అలాగే ఈయన ఎక్కడ పుట్టారు అంటే శ్రీ పెరంబుదూర్లో క్రీస్తు శకం 1017వ సంవత్సరంలో పుట్టడం జరిగింది. ఓకేనా. అలాగే ఈయన వైష్ణవ మతానికి సంబంధించిన వ్యక్తి. ఈయన రూపొందించిన సిద్ధాంతం విశిష్టాద్వైత సిద్ధాంతం. అంటే ఏం చెప్పారు? జీవుడు దేవుడిలోని ఒక అంశ అని చెప్పారు. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే మధ్వాచార్యుల వారు. మరి మధ్వాచార్యుల వారు ఎక్కడ పుట్టారు? 13వ శతాబ్దంలో కర్ణాటక తీరంలో, పశ్చిమ తీరంలో జన్మించారు. అంటే కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి పశ్చిమ తీరంలో ఈయన పుట్టడం జరిగింది. ఈయన చెప్పింది ద్వైతం, అంటే జీవుడు వేరు దేవుడు వేరు. అంటే ద్వైతం అంటే ఏం చెప్పాను? 2. దీని ప్రకారం బ్రహ్మ వేరు, ఆత్మ వేరు. ఆత్మ అంటే మనలో ఉండేది, బ్రహ్మ అంటే దేవుడి కింద లెక్క అన్నమాట. కాబట్టి బ్రహ్మ అని మీకు ఎప్పుడొచ్చినా అది దేవుడి కింద చూసుకోండి, ఆత్మ అని ఎప్పుడొచ్చినా కూడా అది జీవుడి కింద లెక్కేసుకోండి. ఓకేనా. సో మోక్ష మార్గానికి ఖచ్చితంగా భక్తి అనేది కావాలని చెప్పారు. ద్వైత సిద్ధాంతం ప్రకారం ఈ ప్రపంచం అనేది భ్రమ కాదు, వాస్తవం. బ్రహ్మ, ఆత్మ మరియు పదార్థాలు అనేటువంటివి ప్రకృతిలో ప్రత్యేకమైనవి. అంటే బ్రహ్మని ఆత్మని విడివిడిగా గుర్తించిన వ్యక్తి, అందుకనే ఈయన ద్వైత సిద్ధాంతాన్ని ప్రకటించాడు. కాబట్టే మధ్వాచార్యుల వారు ద్వైతాన్ని ప్రబోధించిన వ్యక్తి. ఈయన కర్ణాటకలో జన్మించారు. ఈయన మోక్ష మార్గానికి భక్తి ప్రధానమైనటువంటిదిగా చెప్పారు. మరి ఈయన చెప్పిన ద్వైత సిద్ధాంతం దాని ప్రకారం బ్రహ్మ వేరు, ఆత్మ అనేటువంటివి 2 స్పెషల్ అని చెప్పారు. అలాగే బ్రహ్మ, ఆత్మ, పదార్థాలు అనేటువంటివి ఈ ప్రకృతిలోనే ప్రత్యేకమైనటువంటి అంశాలుగా గుర్తుంచుకోవాలని చెప్పారు. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే
వల్లభాచార్య. ఓకేనా. సో మనకి ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము 3 అయిపోయినాయి. ఇప్పుడు వచ్చింది శుద్ధ అద్వైతము. వల్లభాచార్యుల వారు దేన్ని చెప్పారు అంటే శుద్ధ అద్వైతాన్ని చెప్పారు. చూడండి ఒకసారి ఇక్కడ. వల్లభాచార్యుల వారు దక్షిణ భారతదేశంలో ఒక వైష్ణవ సన్యాసి. ఈయన ఆలోచన విధానం ఏంటి అంటే శుద్ధ అద్వైతము. అంటే దీని ప్రకారం దేవుడు ఒక్కడే. ఓకేనా. దేవుడు ఒక్కడే అనేటువంటిది ఏంటి అంటే శుద్ధ అద్వైతము. ఓకేనా. జీవుడే దేవుడు అనేటువంటిది ఏది అద్వైతం అన్నాం కదా. అయితే ఇక్కడ ఏమన్నాడు, దేవుడు ఒక్కడే అనేటువంటిది ఏంటి అంటే శుద్ధ అద్వైతము. దీన్ని ప్రకటించింది ఎవరు అంటే వల్లభాచార్యుల వారు ప్రకటించారు. అలాగే ఈయన ఏమైతే బోధనలు చెప్పారో వీటిని పుష్టి మార్గము లేక భగవద్ అనుగ్రహ మార్గము అంటారు. ఏమంటారండి వీటిని? పుష్టి మార్గము. ఎవరు ప్రతిపాదించారు? వల్లభాచార్యుల వారు. లేదంటే భగవద్ అనుగ్రహ మార్గాన్ని సూచించింది ఎవరు? వల్లభాచార్యుల వారు. ఓకేనా. సో మరి వీరికి భగవాన్ శ్రీకృష్ణుని యొక్క అంటే ఆయన పట్ల ఈయనకి అపారమైన భక్తి, అద్వితీయ ప్రేమ ఉండేది. అంటే ఈయన ఎవరి భక్తుడు? శ్రీకృష్ణుని యొక్క భక్తుడు వల్లభాచార్యుడు. ఓకేనా. సో మరి బ్రహ్మసూత్రాలకు భాష్యం రచించారు. గుర్తుపెట్టుకోండి. ఇందాక బ్రహ్మసూత్రాలకు వ్యాఖ్యానం రాసిందేమో రామానుజాచార్యులైతే బ్రహ్మసూత్రాలకు భాష్యం రాసింది ఎవరు? బ్రహ్మసూత్రాలకు వ్యాఖ్యానం చేసిందేమో రామానుజాచార్యులు. ఆయన రాసిన దాన్ని శ్రీ భాష్యం అనే పేరుతో చెప్పుకుంటాం. మరి బ్రహ్మసూత్రాలకు భాష్యాన్ని రచించింది ఎవరు అంటే వల్లభాచార్యుల వారు. బ్రహ్మసూత్రాలు అనేటువంటిది ఒక సంస్కృత గ్రంథం. దీన్ని ఎవరు రచించారు అంటే వ్యాసుడు లేక బాదరాయణుడు రచించాడు. సో మరి ఈ బ్రహ్మసూత్రాలకు ఇంకొక పేరు కూడా ఉంది. దాన్నే వేదాంత సూత్రాలు అంటారు. వేదాంత సూత్ర అన్న బ్రహ్మసూత్ర అన్న ఒకటే. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. బ్రహ్మసూత్ర అన్న వేదాంత సూత్ర అన్న ఒకటే. ఓకేనా. ఫస్ట్ బిట్టు. మరి రెండో బిట్ ఏంటి? బ్రహ్మసూత్రాలు లేక ఈ వేదాంత సూత్రాలు రాసింది ఎవరు? వ్యాసుడు లేక బాదరాయణుడు. ఓకే. మరి బ్రహ్మసూత్రాలకు వ్యాఖ్యానం రాసింది ఎవరు? రామానుజాచార్యుల వారు. ఏ పేరుతో రాశారు? శ్రీ భాష్యం పేరుతో. బ్రహ్మసూత్రాలకు భాష్యాన్ని రచించింది ఎవరు? వల్లభాచార్యుల వారు. సో ఇవి ఇక్కడ మనకి ప్రధానంగా బ్రహ్మసూత్రాల మీద ఉన్నటువంటి బిట్స్ అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే బసవేశ్వరుడు. సో ఈ బసవేశ్వరుడు అనగానే ఇందాక మీకు చెప్పాను ఆల్రెడీ. బసవేశ్వరుడు కర్ణాటక. ఓకేనా. మరి తుకారాం, నామదేవ్, సమర్థ రామదాస్ మహారాష్ట్ర అని చెప్పుకున్నాం. సో అవి బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ బసవేశ్వరుడు కర్ణాటకకు సంబంధించినటువంటి వ్యక్తి. అయితే ఈయన ప్రధానంగా శైవ భక్తుడు. అంటే వీళ్ళు ఎవరైతే శైవ భక్తులు లేక శైవుని అంటే శివుణ్ణి నమ్మిన వారు ఉన్నారో వీళ్ళని ఏమని చెప్పాం మనం? నాయనార్లు అని చెప్పాం. అవునా. సో వాళ్ళ యొక్క సాధువుల్ని నాయనార్లు అని పిలుస్తాం. సో ఈయన వీరశైవ మతాన్ని ఎక్కువగా మరి ప్రచారం చేశారు. వచనములు అనేటువంటివి ఎవరి రచనలు అంటే బసవేశ్వరుని యొక్క రచనలు. ఓకేనా. సో ఆయన ఏమన్నాడు అంటే పుట్టుకతో లేదా సామాజిక స్థితితో సంబంధం లేకుండా ప్రజలందరికీ బోధించాడు. ఈయన ఏం చెప్పాడు తెలుసా? మానవులంతా సమానమే, కులం గాని ఉపకులం గాని లేదు. అంటే బసవేశ్వరుడు గురించి 3 బిట్స్ ఉన్నాయి. బసవేశ్వరుడు కర్ణాటకలో పుట్టాడు. బసవేశ్వరుని యొక్క రచనలు ఏమైతున్నాయో వాటిని వచనములు అన్నారు. ఆయన ఏం చెప్పాడు అంటే మానవులంతా సమానమే, కులం గాని ఉపకులం గాని లేదు అని ఎవరు చెప్పారు అంటే బసవేశ్వరుడు. సో ఈ 3 ఈయనకి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్. నెక్స్ట్ రామానందుడు. సో ఈ రామానందుడు ఎవరు అనేటువంటి చూసుకుంటే మళ్ళీ వైష్ణవ మతం. సో ఈయన ఎక్కడ పుట్టారు అంటే ప్రయాగలో పుట్టారు. బెనారస్ లో వీరి విద్యాభ్యాసం కొనసాగింది. మరి రామానుజాచార్యుల యొక్క విశిష్టాద్వైతాన్ని నమ్మిన వ్యక్తి ఎవరు? రామానందుడు. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకని? రామానుజాచార్యులను నమ్మినవాడు రామానందుడు. ఓకేనా. సో ఈ రామానందుడి యొక్క శిష్యుడు ఎవరు అంటే కబీర్. వరుసగా వచ్చేద్ది అనమాట బిట్. ఓకేనా. రామానుజాచార్యుని యొక్క ఏమైతే ఈ విశిష్టాద్వైతం ఉందో దీన్ని నమ్మింది ఎవరు? రామానందుడు. ఈ రామానందుడు ఎక్కడ పుట్టాడు అంటే ప్రయాగలో పుట్టాడు. ఈయన బెనారస్ లో చదువుకున్నాడు. ఈయనకి ఎవరంటే ఇష్టము అంటే రామానుజాచార్యుల యొక్క విశిష్టాద్వైతం అంటే ఇష్టము. ఓకేనా. తర్వాత ఈయన ఏమన్నాడు? వర్ణ వ్యవస్థను ఖండించాడు.
సమాజం ఎందుకు ఇలా విడిపోయింది, దీన్ని నేను ఒప్పుకోను అన్నాడు. అలాగే ఈయన హిందీ భాషలో బోధనలు చేశాడు. ఈయనే రామానందుడు. ఓకేనా. సో ఈ రామానందుడి యొక్క శిష్యుడే కబీర్. నెక్స్ట్ వస్తాడండి. ఓకేనా. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో నెక్స్ట్ చూసుకుంటే ఈ కబీర్ అనగానే మనకి ఇక్కడ భక్తి ఉద్యమ సాధువుల్లో కబీర్ ఒకరు. అయితే ఈయన్ని ఎవరు పెంచుకున్నారు అంటే నీరు అనేటువంటి ఒక ఇస్లాం చేనేతకారుడు మరి ఈ వ్యక్తిని పెంచడం జరిగింది. అంటే కబీర్ ఎవరి దగ్గర పెరిగాడు చిన్నతనంలో అంటే నీరు అనేటువంటి ఒక ఇస్లాం చేనేతకారుడి దగ్గర పెరిగాడు. చిన్నప్పటి నుంచి ఈయనకి భక్తి ఎక్కువ. పెరిగిన తర్వాత రామానందుడి యొక్క శిష్యుడిగా మారి ఇతను బెనారస్ లో గడిపాడు. ఓకేనా. బెనారస్ అనేది మీకు రెండు చోట్ల వస్తుంది. ఎక్కడ వస్తుంది? ఒకటి రామానందుడు ఎక్కడ పుట్టాడు అంటే ప్రయాగలో. ఎక్కడ విద్యాభ్యాసం చేశాడు అంటే బెనారస్ లో. మరి కబీర్ ఆయన బెనారస్ లో విద్యాభ్యాసం చేశాడు అంటే ఆయన అక్కడే ఉన్నాడు కదా. కాబట్టి కబీర్ ఎక్కడ శిష్యరికం చేశాడు? రామానందుడి దగ్గర శిష్యరికం చేశాడు. కాబట్టి ఈయన కూడా బెనారస్ లోనే రామానందుడి దగ్గర శిష్యరికం చేశాడు. మరి పెరిగి పెద్ద అయిన తర్వాత ఈయన కబీర్ వేదాంతత్వాన్ని సంగ్రహించి ఏమన్నాడు అంటే అన్ని మతాలు, వర్గాలు, కులాలు ఇలాంటివి ఏమీ ఉండద్దు, అందరూ ఒకటిగా ఉండాలని చెప్పేసి చెప్పడం మొదలుపెట్టాడు. దేవుని ఎదుట అందరూ సమానమే అని చెప్పింది ఎవరు? కబీర్. ఓకేనా. దేవుని ఎదుట అందరూ సమానమే అని చెప్పింది ఎవరు అంటే కబీర్. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకుంటే హిందూ ముస్లింల సమైక్యత కోసం ప్రయత్నించిన మొట్టమొదటి సాధువు ఎవరు అన్నా కూడా మరి కబీరే. ఓకేనా. సనాతన ధర్మాన్ని గురించి, హిందూ సనాతన ధర్మం గురించి మొట్టమొదటి హిందూ సంఘ సంస్కర్త ఎవరు అంటే ఆది శంకరాచార్యుల వారు. మరి హిందూ ముస్లింల యొక్క సమైక్యత కోసం ప్రయత్నించిన మొట్టమొదటి సాధువు ఎవరు అంటే కబీర్. అలాగే మరి అందరూ సమానమే, కులం గాని ఉపకులం గాని లేదు అనేటువంటిది వల్లభాచార్యుడు. మరి దేవుని ఎదుట అందరూ సమానమే అన్నది కబీర్. ఓకేనా. సో ఈ నాలుగు కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. ఈయన యొక్క కవితల్ని మనం దోహా అంటే 2 లైన్లలో రాసేటువంటి కవితల్ని దోహా అని పిలుస్తాం. సో ఈయన దానికి బాగా ఫేమస్ అన్నమాట. దోహాలు, కబీర్ యొక్క దోహాలు బాగా ఫేమస్ అన్నమాట. అంటే 2 లైన్లలోనే మొత్తం సారాంశాన్ని వివరిస్తాడు. నెక్స్ట్ చూసుకుంటే సంత్ రవిదాస్. అంటే సంత్ అంటే సన్యాసి, సెయింట్ అని అర్థం అనమాట. ఓకేనా హిందీలో. సో సంత్ రవిదాస్ ఈయన బెనారస్ లో నివసించారు. మరి నిరాడంబర జీవితాన్ని గడుపుతూ సంతృప్తిగా జీవించారు. ఈయన చెప్పినటువంటి కొటేషన్ ఏంటి అంటే హరిలో అందరూ అందరిలోనూ హరి. అంటే దేవుడు అందరిలో ఉన్నాడు, అందరిలోనూ దేవుడు ఉన్నాడు, దేవుడు అందరిలోనూ ఉన్నాడు అని చెప్పాడు అనమాట. కాబట్టి హరిలో అందరూ అందరిలోనూ హరి అని చెప్పిన వ్యక్తి ఎవరు అంటే సంత్ రవిదాస్. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే మీరాబాయి. మరి మీరాబాయి మరి మనకి ఎక్కువగా ఎక్కడ కనిపిస్తుంది అనేది చూసుకుంటే ఇక్కడ ఈవిడ భక్తి ఉద్యమ కారిణి. అంటే చూసుకోండి ఇప్పటి వరకు మనకి లేడీస్ పేర్లు ఎక్కడ రాలా, కానీ ఫస్ట్ భక్తి ఉద్యమ కారిణి ఎవరు అంటే మీరాబాయి. మరి ఈవిడ చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుని యొక్క భక్తురాలు. వివాహం తర్వాత కూడా ఆమె శ్రీకృష్ణుని యొక్క భక్తిని కొనసాగిస్తూ గొప్ప గాయకురాలిగా పేరు పొందింది. వీటినే భజన్స్ అని పిలుస్తారు. ఈవిడ మరి పాడినటువంటి పాటలు భజన్స్ గా పేరు, భజన్స్. ఓకేనా. భజన్స్ అంటే ఎవరివి అంటే మీరాబాయి యొక్క భజన్స్ అన్నమాట. సో ఇక్కడ రాజకుటుంబంలో జన్మించినప్పటికీ చాలా నిరాడంబరంగా జీవించింది. అయితే చాలా మంది అనేక ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు. అంటే ఎక్కడికి? రాజస్థాన్ లో చిత్తోడు ప్రాంతాన్ని. అంటే ఈవిడ ఎక్కడుంది, ఎక్కడ గడిపింది తన జీవితాన్ని అంటే రాజస్థాన్ లో ఉన్నటువంటి చిత్తోడ్ లో ఆవిడ తన యొక్క మరి జీవితాన్ని గడపడం జరిగింది. అలాగే మీరాబాయి ఎవరి యొక్క శిష్యురాలు అంటే సంత్ రవిదాస్ శిష్యురాలు. ఇందాక చెప్పుకున్నాం సంత్ రవిదాస్ గురించి. ఏం చెప్పాడు ఆయన కొటేషన్ ఏంటి? అందరిలో హరి, మరి హరి అందరిలో ఉన్నాడు, అందరిలోనూ హరి అనేటువంటిది ఎవరు చెప్పారంటే సంత్ రవిదాస్ చెప్పారు. ఆయన శిష్యురాలు ఎవరు అంటే మీరాబాయి. మరి మీరాబాయి మరి చూసుకుంటే ఆవిడ స్పెషాలిటీ ఏంటి అంటే ఈవిడ రాజస్థాన్లో ఉన్నటువంటి చిత్తోడ్లో మరి తన యొక్క శేష జీవితాన్ని గడిపింది. భజన్స్, శ్రీకృష్ణుని విపరీతంగా ఆరాధిస్తూ ఆయన్నే భర్తగా భావించి, ఆయన్నే ప్రేమికుడిగా భావించి, ఆయన్నే మరి అన్ని రకాలుగా పూజించి మరి కొలిచిన వ్యక్తి ఎవరు అంటే సంత్ మీరాబాయి. ఈవిడ కూడా ఒక రకంగా సన్యాసి జీవితాన్నే అవలంబించిందని చెప్పుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే చైతన్య మహాప్రభు. ఎక్కడ పేరిది? బెంగాల్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఫస్ట్ మీకు. బెంగాల్లో మనకి ఎక్కువగా వినిపించే పేరు ఎవరిది అంటే చైతన్య మహాప్రభు. మరి ఈయనకి ఇంకొక పేరు కూడా ఉంది, శ్రీ గౌరంగ. ఇంకొక పేరేంటి? ఇంకొక పేరు శ్రీ గౌరంగ. ఈయన ఏమన్నాడు? దేవుడు ఒక్కడే అన్నాడు. ఓకేనా. మరి ఇందాక మనం చెప్పుకున్నాం దేవుడు గురించి కబీర్ కూడా చెప్పాడు. అవునా. దేవుడు గురించి కబీర్ ఏం చెప్పాడు?
దేవుని ఎదుట అందరూ సమానమే అని చెప్పాడు. మరి ఇక్కడ మనం చూసుకుంటే మరి చైతన్య మహాప్రభు అయినటువంటి ఈ శ్రీ గౌరంగా ఏం చెప్పాడు? దేవుడు ఒక్కడే అని చెప్పాడు. అంటే కబీర్ ఏమో దేవుడి ఎదుట అందరూ సమానమే అని చెప్పాడు. చైతన్య మహాప్రభు ఏం చెప్పాడంటే దేవుడు ఒక్కడే అని చెప్పాడు. ఆయనే ఎవరంట? కృష్ణుడు. ఓకేనా, లేకపోతే హరి అని చెప్పాడు. ఓకేనా, సో ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఈయన్నే శ్రీ గౌరంగా అని పిలుస్తారు. ఈయన బెంగాల్ చెందినటువంటి ప్రముఖమైన వ్యక్తి. అలాగే ఉత్తర దిక్కున ఉన్నటువంటి బృందావన్, మధుర మరియు ఇతర తీర్థయాత్రా ప్రదేశాలను సందర్శించి చివరికి పూరిలో స్థిర నివాసం ఏర్పరచుకుని అక్కడే చనిపోయారు. చైతన్యుడు చెప్పినటువంటి కొటేషన్ ఏంటి అంటే దేవుడు ఒక్కడే అని చెప్పాడు. ఆయన కృష్ణుడు లేదా హరి అని చెప్పి విశ్వసించాడు. ఈయన ఏం చెప్పాడు? ప్రేమ, భక్తి, గానం మరియు నృత్యం. అంటే దేవుణ్ణి మరి నువ్వు పూజించేటప్పుడు పాట పాడితే సరిపోదు, డాన్స్ కూడా చేయాలని చెప్పాడు. అందువల్లనే ప్రేమ, భక్తి, గానము మరియు నృత్యం వీటి ద్వారానే నువ్వు దేవుణ్ణి చేరుకోవచ్చు, మోక్షాన్ని కలిగించుకోవచ్చు అని చెప్పిన వ్యక్తి ఎవరు అంటే చైతన్య మహాప్రభు. ఈయనకి ఇంకో పేరు శ్రీ గౌరంగా. ఓకేనా, ఈయన ఏం చెప్పాడు? దేవుడు ఒక్కడే అన్నాడు. ఆయనే కృష్ణుడు లేక హరి అని చెప్పాడు. అలాగే ప్రేమ, భక్తి, గానం, నృత్యం ద్వారా దేవుని సన్నిధికి చేరుకోవచ్చు అని చెప్పాడు. ఓకేనా, అలాగే గురువు ద్వారా మాత్రమే ఇది సాధించవచ్చు అని చెప్పాడు ఆయన. ఇంకో మాట ఏమన్నాడంటే ఆయన గురువు ద్వారా అంటే నువ్వు ఖచ్చితంగా నీ అంతటి నువ్వు వెళ్ళిపోలేవు దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే, మధ్యలో నీకు ఒక మరి ఉండాలి. ఆ వ్యక్తి ఎవరు అంటే గురువు. సో గురువు ద్వారా మాత్రమే నువ్వు మోక్షాన్ని సాధించగలవు. శంకర దేవుడు. శంకర దేవుడి గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇందాక, అస్సాం. అవునా? సో మరి ఈ శంకర దేవుడి యొక్క మెయిన్ పాయింట్స్ ఏంటి అంటే మరి ఈయన కట్టించినటువంటి అంటే సాంఘిక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అన్ని వర్గాల ప్రజలు సమావేశం అవడానికి. గుర్తుపెట్టుకోండి, అంటే ఏదైనా ఒక కార్యక్రమం జరుగుతుంది దేవుడికి సంబంధించి, లేదంటే ఒక కులానికో ఒక మతానికి సంబంధించి ఏమైనా ఒకటి జరుగుతుంది, ఒక ప్రోగ్రాం. అంటే సాంఘిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయో అన్ని వర్గాల ప్రజలు భూమిగూడి అక్కడ ఆ కార్యక్రమం జరుపుకోవడానికి ఆయన కట్టించినటువంటి వాటిని సత్రాలు లేక మఠాలు అని చెప్తారు. అలాగే నామ్ఘర్ ఇవి కూడా ఎవరు స్టార్ట్ చేశారు అంటే సత్రాలు లేక మఠాలు లేక నామ్ఘర్లు ఎవరు స్టార్ట్ చేశారు అంటే అస్సాం చెందినటువంటి శంకర దేవుడు స్టార్ట్ చేశారు. అలాగే ఈయన ఏమన్నాడు? గిరిజనులతో సహా అందరికీ వైష్ణవ మతాన్ని ప్రబోధించాడు. అంటే గిరిజనులు కొండల్లో ఉంటారు, వాళ్ళకి దేవుడు లేడని కాదు, వాళ్ళు కూడా ఏ మతమైనా అవలంబించవచ్చు అని చెప్పేసి గిరిజనులు ఇప్పటిదాకా ఎక్కడ మనకు రాలా, కానీ గిరిజనులకు మరి మత ప్రబోధం చేసి మత ఉద్యమంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే శంకర దేవుడు. అస్సాంలో మనకు తెలుసు బోల్డ్ అని తెగలు ఉంటాయి, కాబట్టి గిరిజనులకి ఎక్కువగా మత ప్రబోధాన్ని చేసిన వ్యక్తి ఎవరు అంటే శంకర దేవుడు. నెక్స్ట్ చూసుకుంటే గురు నానక్ తెలుసు, పంజాబ్. సో మరి ఈయన ఎక్కడ పుట్టారు? సో ఈయన లాహోర్ సమీపంలో ఉన్నటువంటి తల్వండి అనే గ్రామంలో జన్మించారు. మరి పంజాబ్ లో ఉన్నటువంటి లాహోర్ దగ్గర తల్వండి అనేటువంటి గ్రామంలో జన్మించడం జరిగింది. 1469 సంవత్సరంలో ఈయన పుట్టారు. మరి ఈయన ఏం చెప్పారు అంటే దేవుడు ఒక్కడే మరియు సోదర భావాన్ని కలిగి ఉండాలి అని చెప్పారు. ఆ తర్వాత ఈయనే మరి ఇప్పుడు మనం చూసుకుంటే మరి సిక్కులు అంటే ఎవరు? ఈ గురునానక్ అనుచరులు ఎవరైతే ఉన్నారో, ఈయన చెప్పినటువంటి మత విశ్వాసాలను ఎవరైతే నమ్మారో వాళ్లే సిక్కులుగా మరి తర్వాత రూపాంతరం చెందారు. కాబట్టి సిక్కు మత స్థాపకుడు ఎవరు అంటే గురునానక్నే మనకు చెప్తారు. ఓకేనా, అలాగే మరి వీళ్ళ యొక్క మూల గ్రంథం లేక ఏమైతే పవిత్రమైన గ్రంథం ఉందో దాన్నే ఆది గ్రంథ్ అంటారు. దానికి ఇంకొక పేరు గురు గ్రంథ్ సాహిబ్. ఓకేనా, ఈ వీళ్ళు నమ్మేటువంటి ఇవన్నీ కూడా మనకి ఎలా భగవద్గీత, రామాయణం, మహాభారతం ఇలాంటి వాటిని మనం నమ్ముతాము. అలాగే మరి ముస్లిమ్స్ ఖురాన్ నమ్ముతారు, అలాగే క్రిస్టియన్స్ బైబిల్ నమ్ముతారో అలా మరి వీళ్ళకు కూడా ఒక పవిత్రమైన గ్రంథం ఉంది. ఆ గ్రంథమే ఆది గ్రంథ్. దీనికి ఇంకొక పేరు ఏంటి అంటే గురు గ్రంథ్ సాహెబ్ అనేటువంటి పేరుంది. ఓకేనా, సో ఈయన ఏం చెప్పాడు అంటే మానవులందరూ ప్రత్యక్షంగా దేవునితో అనుసంధానం కాగలరు అని చెప్పాడంట. అంటే ఏంటి? డైరెక్ట్ గా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు దేవుడితో. ఓకేనా, ప్రత్యక్షంగా. ఇప్పటిదాకా ఈ మాట ఎవరు చెప్పలా, దేవుడితో మీరు డైరెక్ట్ గా అనుసంధానం కాగలరు అని చెప్పిన వ్యక్తి ఎవరు అంటే మరి పంజాబ్ చెందినటువంటి గురు నానక్ అన్నమాట. ఓకేనా, సో ఇది ఇక్కడ ప్రైమరీగా మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి చిన్న చిన్న బిట్లే ఉంటాయి, తర్వాత సూఫీ వస్తుంది. సో ఇక్కడ నామ్దేవ్ అలాగే ఇక జ్ఞానేశ్వర్. సో ఇక్కడ ఈ నామ్దేవ్ ఎవరు అంటే పండరీపురానికి చెందినటువంటి విఠోబా భక్తుడు.
అంటే విఠోబా అంటే విఠల స్వామి, పాండురంగ విఠల స్వామి అని పిలుస్తాం. సో ఆయన చెందినటువంటి భక్తుడు ఎవరు అంటే ఈ నామదేవ్. మరి ఈ నామదేవ్ పేరు ఎక్కడొచ్చింది? మహారాష్ట్రలో వచ్చింది. అలాగే దేవుణ్ణి పూజించడానికి క్రతువులు, పూజలు ఇవేమీ అవసరం లేదు. ఏమని చెప్పాడినా, నువ్వు పూజలు చేయక్కర్లేదు, యాగాలు చేయక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. నువ్వు ఏకాగ్రతతో మనస్సుని దైవానికి సమర్పించావంటే చాలు, మోక్షం వచ్చేస్తుంది అని చెప్పాడు. ఏం చెప్పాడు? పూజలు చేయాల్సిన అవసరంలా, క్రతువులు చేయాల్సిన అవసరంలా, యాగాలు చేయాల్సిన అవసరంలా. నువ్వు గనక దేవుణ్ణి మరి విశ్వాసంతో కొలిస్తే గనక నువ్వు మోక్షాన్ని పొందవచ్చు అని చెప్పిన వ్యక్తి ఎవరు అంటే నామదేవ్. ఈయన ఎవరి భక్తుడు అంటే విఠోబా భక్తుడు, అంటే పాండురంగ విఠల స్వామి యొక్క భక్తుడు. ఎక్కడ అంటే పండరీపురంలో. ఓకేనా. సో నెక్స్ట్ జ్ఞానేశ్వర్. ఈ జ్ఞానేశ్వర్ మరి ఎవరైతే ఉన్నారో ఈయన భగవత్ దీపిక అనే పేరుతో భగవద్గీతకు వ్యాఖ్యానాన్ని రాశారు. అంటే భగవద్గీతకే వ్యాఖ్యానాన్ని రాశాడు అనమాట. అంటే భగవద్గీతలో ఉన్నటువంటి మెయిన్ అంశాలతో ఒక బుక్ రాస్తే దాన్ని వ్యాఖ్యానం అంట. సో ఇక్కడ ఈ వ్యాఖ్యానానికి మరి పేరేంటి అంటే భగవద్గీత పేరు మీదుగానే భగవత్ దీపిక అని పేరు పెట్టాడు దానికి. ఓకేనా. అలాగే ఈయన పేరుతోనే దాన్ని జ్ఞానేశ్వరి అని కూడా పిలుస్తారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. భగవద్గీతకు రాసినటువంటి వ్యాఖ్యానం ఏంటి అంటే భగవత్ దీపిక, జ్ఞానేశ్వర్ గారు రాశారు కాబట్టి దీన్ని జ్ఞానేశ్వరి అని కూడా పిలుస్తారు. ఓకేనా. సో జ్ఞానేశ్వర్ గారు ఏ భాషలో మరి బోధనలు చేశారు అంటే మరాఠీ భాష. ఈయన మహారాష్ట్ర కాబట్టి మరాఠీ భాషలో చేశారు. అలాగే అన్ని కులాలను భగవద్గీత గ్రంథ పఠనానికి అనుమతించాలని బోధించాడు. ఓకేనా. అసలు భగవద్గీత చదివితే చాలు కాబట్టి దానిలో బోధన సారాంశం ఉంది, అందరికీ తెలియాలి, అన్ని మతాల వారికి, అన్ని కులాల వారికి అని చెప్పి భగవద్గీతను ఎక్కువగా ప్రమోట్ చేసిన వ్యక్తే ఈ జ్ఞానేశ్వర్. ఓకేనా. సో ఇది మరి ఇక్కడ మనం చూసుకుంటే, అలాగే మరి తెలుగులో ఎవరున్నారు? తెలుగులో మరి దీనికి సంబంధించి ఎవరున్నారు భక్తి ఉద్యమకారులను చూసుకుంటే మొల్ల, మీ అందరికీ తెలుసు. మరి ఈమెనే మొల్లమాంబ అని పిలుస్తాము. ఈవిడే ప్రసిద్ధ తెలుగు కవయిత్రి. ఈవిడ రాసినటువంటి రామాయణాన్ని మొల్ల రామాయణం అని పిలుస్తాం. ఈవిడ ఎవరికి సమకాలీనురాలు అంటే ఎవరి టైంలో ఈవిడ బ్రతికి ఉంది అంటే శ్రీకృష్ణ దేవరాయల టైంలో ఈవిడ బ్రతికి ఉంది. ఓకేనా. కాబట్టి శ్రీకృష్ణ దేవరాయలు, మొల్ల వీళ్ళిద్దరూ కూడా సమకాలికులు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈవిడ రాసిన రామాయణం మొల్ల రామాయణం. మరి ఇక్కడ చూసుకుంటే ఈవిడికి ఇంకొక పేరు ఏంటి అంటే మొల్లమాంబ. నెక్స్ట్ అన్నమయ్య, మీ అందరికి తెలుసు. పద కవిత పితామహుడుగా పేరుగాంచిన వ్యక్తి ఎవరు? పద కవిత పితామహుడు అంటే పదాలనే కవితలుగా రాశాడు అనమాట ఈయన. సో ఈయన పద కవిత పితామహుడు అని పిలుస్తారు, అంటే పదాలనే కవితలుగా రాశాడు. సో ఇక్కడ ఎవరైతే ఈయన ఈ తాళ్లపాక అన్నమాచార్యులు ఉన్నాడో ఈయన అన్నమయ్య కడప జిల్లాలో తాళ్లపాక అనే ఊర్లో పుట్టాడు. ఆయన ఇంటి పేరు, ఆయన గ్రామం పేరు ఒకటే. అలాగే ఈయన్నే పద కవిత పితామహుడు అంటారు. ఈయన 32,000 సంకీర్తనలు శ్రీ వెంకటేశ్వరుని కీర్తిస్తూ రాశారు. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే అన్నమయ్య కీర్తనలు బాగా ప్రాచుర్యాన్ని పొందాయనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత వీళ్ళు ఈ మధ్యయుగంలో వీళ్ళు చేసినటువంటి ఈ భక్తి ఉద్యమం ఏం చేసింది? మత్సహనాన్ని ప్రోత్సహించింది, సాధకులు సహనాన్ని, అలాగే ఏకేశ్వరోపాసనను బోధించారు. సో ఇవి ఇక్కడ భక్తి ఉద్యమంలో హిందూకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకేనా. నెక్స్ట్ మరి సూఫీ ఉద్యమం. అంటే సూఫీ అంటే ఇక్కడ ఇస్లాంకి సంబంధించి, అంటే ఇస్లాం మతంలో ఉన్నటువంటి సాంఘిక మత సంస్కరణ ఉద్యమాన్నే ఇక్కడ మనం సూఫీ ఉద్యమం అని పిలుస్తాం. సో సూఫీ తత్వం అనేటువంటిది ఏం చెప్పింది అంటే విశ్వమానవ ప్రేమ మరియు సమతావాదాన్ని ప్రచారం చేసింది. అంటే ప్రధానంగా సూఫీ ఈ ఉద్యమం యొక్క ప్రధానమైన లక్షణాలు ఏంటి అంటే విశ్వమానవ ప్రేమ మరియు సమతావాదం అన్నమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ సూఫీ అనే పదం సాఫ్ అనే పదం నుంచి వచ్చింది. ఈ సాఫ్ అనేది అరబిక్ పదం. దీని అర్థం ఏంటి అంటే స్వచ్ఛత లేక శుభ్రత. ఓకేనా. సో మరి అయితే ఈ సూఫీ సన్యాసులు నిరంతరం ధ్యానంలో గడుపుతూ సాధారణమైనటువంటి జీవనాన్ని గడిపారు. మరి వీళ్ళు ఏం చెప్పారు అంటే ఏకేశ్వరోపాసన అంటే ఒక దేవుణ్ణే పూజించాలి అని చెప్పారు. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే వహదాత్ ఉల్ ఉజూద్ అంటే ఏంటి? ఏకేశ్వరోపాసన. గుర్తుపెట్టుకోండి, వహదాత్ ఉల్ ఉజూద్ అనేటువంటిది ఏంటి అంటే ఏకేశ్వరోపాసన చేయాలి, అంటే ఒక దేవుణ్ణి మాత్రమే మీరు నమ్ముకోవాలి అని చెప్పి ఎవరు చెప్పారు?
సూఫీ మతంలో అంటే సూఫీ యొక్క తత్వంలో ఏముంది అంటే ఏకేశ్వరోపాసన ఉంది. దాన్ని మరి ఉర్దూలో ఏమని పిలుస్తారు అంటే వహదాత్ ఉల్ ఉజూద్ అని పిలుస్తారు. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఇందులో మరి సూఫీ ఉద్యమంలో ప్రధానమైనటువంటి సూఫీ సన్యాసులు ఎవరు అని చూసుకుంటే ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ. గుర్తుపెట్టుకోండి అమ్మా, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ ఎవరు అంటే ఈయన భారతదేశంలో చిస్తీ పద్ధతి స్టార్ట్ చేసిన వ్యక్తి. సో చిస్తీ పద్ధతి ఎవరు స్టార్ట్ చేశారు? ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ. ఓకేనా. అలాగే ఈ ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ ఎక్కడ జన్మించారు అంటే ఇక్కడ కాదు, వీళ్ళందరూ కూడా చెప్పుకున్నాం మనం ఆల్రెడీ, పర్షియా, మంగోలియా అని చెప్పుకున్నాం కదా. సో ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ క్రీస్తు శకం 1143 సంవత్సరంలో పర్షియా అంటే ఇరాన్, ఓకేనా, పర్షియా అనేటువంటిది ఒకప్పుడు పేరు, ప్రెసెంట్ ఇప్పుడు దాన్ని ఏమని పిలుస్తున్నాము అంటే ఇరాన్ అని పిలుస్తున్నాం. సో ఇక్కడ సియిస్తాన్ అనేటువంటి ఒక కంట్రీలో పుట్టారు. మరి వీరు 1192 సంవత్సరంలో భారతదేశాన్ని సందర్శించారు. మరి ప్రేమ, విశ్వమానవ సౌభ్రాతృత్వం అనేటువంటి అంశాలను ప్రచారం చేసిన వ్యక్తి ఎవరు అంటే ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ. ఈయనే చిస్తీ పద్ధతిని భారతదేశంలో స్టార్ట్ చేశారు. ఈయన ఎక్కడ పుట్టారు అంటే పర్షియాలో ఉన్నటువంటి సియిస్తాన్ లో పుట్టారు 1143లో. ఎప్పుడు భారతదేశంలోకి ఎంట్రీ ఇచ్చారు అంటే 1192 సంవత్సరంలో. మరి ఈయన యొక్క దర్గా ఎక్కడ ఉంది అంటే ఈయన మరి యొక్క అస్థికలు ఎక్కడ పూడ్చిపెట్టబడ్డాయి అంటే ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ యొక్క దర్గా భారతదేశంలోని రాజస్థాన్ లో అజ్మీర్ లో ఉంది. ఓకేనా. ఈ పవిత్ర స్థలంలో ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ యొక్క పవిత్ర సమాధి ఉంది. దీన్నే అజ్మీర్ దర్గా అంటారు. సో భారతదేశానికి ఎవ్వరు పెద్ద పెద్ద ఫేమస్ వాళ్ళు వచ్చినా కూడా ఈ అజ్మీర్ దర్గాకు వెళ్తారు. చాలా ఫేమస్ దర్గా అన్నమాట. సో ఈ అజ్మీర్ దర్గా ఎక్కడ ఉంది అంటే రాజస్థాన్ లో ఉంది. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే నిజాముద్దీన్ ఔలియా. మరి ఈ నిజాముద్దీన్ ఔలియా ఎవరు అంటే ఈయన బాబా ఫరీద్ యొక్క శిష్యుడు. ఈ నిజాముద్దీన్ ఔలియా ఎవరి శిష్యుడు అంటే బాబా ఫరీద్ యొక్క శిష్యుడు. ఈయన ఏం చెప్పాడు? భగవంతుని యొడల ప్రేమ అంటే మానవత్వంతో కూడిన ప్రేమ అని చెప్పాడు. విశ్వవ్యాప్త ప్రేమ మరియు సోదర భావంగా ఉండాలి అందరూ అని చెప్పాడు. అలాగే చూసుకుంటే ఫరీదుద్దీన్ గంజీ షకర్, షేక్ నజ్మతుల్లా మరియు క్వాజ్ పీర్ మొహమ్మద్ మొదలగు వారు ఇస్లాంలోని ప్రముఖ సూఫీ సాధువులు. ఓకేనా. వీళ్ళందరూ కూడా సూఫీ మతంలో ఇంపార్టెంట్ పర్సన్స్. మనకి ప్రధానంగా ఇచ్చింది ఇద్దరే అన్నమాట. ఓకే. సో సూఫీ ఉద్యమంలో చూసుకుంటే వీళ్ళందరూ స్థానిక భాషల్లో మరి వీళ్ళ యొక్క బోధనలు చేశారు, సాధారణ నిరాడంబర జీవితాన్ని గడిపారు అనేటువంటి విషయాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో వీళ్ళ యొక్క ఈ ఉద్యమాల వల్ల ఏ మార్పులు జరిగినాయి అనేటువంటి చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా భక్తి ఉద్యమ ప్రేరణతో కొత్త సామ్రాజ్యాలే స్టార్ట్ చేయబడినాయి. అవును కదా, మనం చెప్పుకున్నాం విద్యారణ్య స్వామి యొక్క ప్రేరణతో మరి విజయనగర సామ్రాజ్యం ఎలా పుట్టిందో చెప్పుకున్నాం. అలాగే సమర్థ రామదాస్ యొక్క ప్రేరణతో శివాజీ మరాఠా సామ్రాజ్యాన్ని ఎలా స్టార్ట్ చేశాడో చెప్పుకున్నాం. సో ఇవన్నీ కూడా భక్తి ఉద్యమంలోనే జరిగినటువంటి విషయాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే మరి చాలా మంది ప్రాంతీయ భాషల్లో సాహిత్యాన్ని రాయడం జరిగింది. ఇక్కడ అక్క మహాదేవి రాసినటువంటి రచనలు అయితేనేమి, మీరాబాయి చేసిన భజనలు అయితే ఏంటి, అలాగే గోదాదేవి రచించినటువంటి తిరుప్పావై రచనలు ఏంటి, ఇవన్నీ కూడా ఆ టైంలోనే ఎక్కువగా ఇవన్నీ కూడా రచించబడినాయి. ఓకేనా. సో అడుగుతారు తిరుప్పావై అనేటువంటి రచన ఎవరిది అని అడిగితే గోదాదేవి. ఓకేనా. సో మరి వీళ్ళు ప్రధానంగా ఏకేశ్వరోపాసన, నిరాడంబర పూజా విధానాన్ని ప్రచారం చేశారు, మూఢనమ్మకాలను నిరసించారు. సో దీని వల్లనే సమాజంలో చాలా మార్పులు వచ్చాయనేటువంటి చెప్తారు. సో నెక్స్ట్ చూసుకుంటే ఉపనిషత్తులు. ఉపనిషత్తులు అంటే ఏంటి? ఉపనిషత్తులకే ఇంకొక పేరు ఉంది, వేదాంతం. అంటే వేదాల యొక్క అంతం, వేదాల యొక్క చివరి భాగం అని పేరు. ఓకేనా. సో విషయం అంటే ఏంటి? ఇక్కడ ఈ విషయం చూడండి, ఇక్కడ వేదాలలో చివరి భాగాలుగా చెప్పబడింది ఏది అని అడుగుతాడు. వేదాల్లో చివరి భాగాలుగా చెప్పబడింది ఉపనిషత్తు. ఓకేనా. అందుకనే ఉపనిషత్తుకి ఇంకొక పేరు ఉంది, ఏంటది? వేదాంతం. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే ఇందులో ఉన్న బిట్స్ తో ఈ పాఠాన్ని క్లోజ్ చేద్దాం. ప్రధానంగా ఇందులో మనకి ఇచ్చినటువంటి బిట్స్ ఏంటో చూస్తే ఒకసారి విశిష్టాద్వైతాన్ని బోధించింది ఎవరు? రామానుజాచార్యులు. 4 అక్షరాల కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సగుణ భక్తిని వ్యాప్తించేసింది ఎవరు అంటే ఆకారంతో పూజించింది ఎవరు? వీళ్ళందరూ కృష్ణుని పూజించిన వాళ్ళు, శివుణ్ణి పూజించిన వాళ్ళు కాబట్టి వీళ్ళందరూ కూడా సగుణ భక్తే.
మరి సిక్కు మత స్థాపకుడు ఎవరు? గురునానక్ గారు. మరి పంజాబ్ లో పుట్టారు ఈయన. భగవంతుడు ఒక్కడే అనే భావనకు అర్థం ఏంటి అంటే దేవుడు ఒక్కడే అని, ఒకే దేవుడిని ప్రార్థించడం అని, ఒకే దేవుడి మీద నమ్మకం ఉండటం అని, ఇవన్నిటికీ ఆన్సర్ కాబట్టి పైవన్నీ. భక్తి ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అయింది? 8లో. ఎప్పుడు క్లోజ్ అయ్యింది? 17లో అనుకోవద్దు. ఎందుకని భక్తి ఉద్యమం అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటది. ప్రజెంట్ మనం చూస్తే చాలా మంది సన్యాసులు, సాధువులు ఈ రోజుకి కూడా భక్తి ఉద్యమం అనేటువంటి ఎవరి మతాన్ని వాళ్ళు వ్యాప్తి చేసుకోవడానికి కొనసాగిస్తూనే ఉన్నారు. అంటే ఎక్కువగా ఎప్పుడు ఉంది అంటే మాత్రం 8 to 17 అని మాత్రం గుర్తుపెట్టుకోండి. భక్తి ఉద్యమానికి అంతం అనేది లేదు. ఓకేనా? సో నెక్స్ట్ ఆళ్వారులు అంటే ఎవరు చెప్పుకున్నాం. విష్ణువుని ఎవరైతే పూజిస్తారో, వైష్ణవ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆళ్వార్లు. హిందూ రచనలు తెలుసు మీ అందరికీ, రామాయణం, భగవద్గీత. అలాగే సగుణ భక్తి అంటే భగవంతుణ్ణి ఆకారంలో పూజించటం. నిర్గుణ భక్తి అంటే నిరాకారంగా దైవుణ్ణి పూజించడం. అలాగే శైవము అంటే నాయనారులు లేక శివుణ్ణి పూజించేవారు. ఓకేనా? సో ఇవి ప్రధానంగా మనకి ఇచ్చినటువంటి బిట్స్ అన్నమాట. సో ఈ లెసన్ మీకు బాగా అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. మరి మీరు ఖచ్చితంగా టెట్లో, డిఎస్సిలో కూడా విజయకేతనం ఎగరేయాలని అందరికీ ఆశిస్తూ ఆశీర్వదిస్తూ మీ సురేష్ అన్నయ్య. ఓకేనా? ఉంటాను. నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం. మీ సురేష్ కుమార్ వర్మ.